ఐ న్యూస్. మధ్య ప్రాచ్యాన్ని కుదిపివేసిన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని క్షిపణులు ప్రయోగించారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం పడింది, చమురు ధరలు ఎలా మారాయి, ఈ యుద్ధం అసలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి చేరింది, ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఆ భయానక లెక్కలను ఇప్పుడు చూద్దాం. 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించడంతో ఈ యుద్ధం మొదలైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, క్షిపణి సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యమని అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అయితే ఆ తర్వాతి పరిస్థితి పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా మారింది. ఈ 100 రోజుల యుద్ధంలో ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాక్, గల్ఫ్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఇరాన్లో భారీ స్థాయిలో ప్రాణనష్టం నమోదైంది. వివిధ అంచనాల ప్రకారం ఇరాన్లో వేలాది మంది మరణించగా 10,000 సంఖ్యలో గాయపడ్డారు. ఇరాన్పై జరిగిన దాడుల్లో అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు వేల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోలేదని, భూగర్భ స్థావరాలను మళ్లీ పునరుద్ధరిస్తోందని తాజా ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వందలాది క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. ఇజ్రాయెల్పై మాత్రమే వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం జరిగింది. యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు. లెబనాన్లో హెజ్బొల్లా, గల్ఫ్లో అమెరికా స్థావరాలు, హర్మోజ్ జలసంధి కూడా ఈ ఘర్షణలో కీలక కేంద్రాలుగా మారాయి. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై కూడా క్షిపణి దాడులు జరిగాయి. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. హర్మోజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ఒత్తిడి పెరిగింది. ఏప్రిల్లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ భూమిపై పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా కాలేదు. చిన్నపాటి దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ శాశ్వత శాంతి ఒప్పందం ఇంకా కుదరలేదు. 100 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: ఈ యుద్ధం నిజంగా ముగిసిందా, లేక ఇది మరో పెద్ద మధ్యప్రాచ్య సంక్షోభానికి ముందు నిశ్శబ్దమా? ఎందుకంటే ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని తిరిగి నిర్మించుకుంటుండగా ఇజ్రాయెల్ మరియు అమెరికా మరోసారి దాడులకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల్లో వేలాది ప్రాణాలు, లక్షలాది జీవితాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం. కానీ ఇంకా శాంతి మాత్రం దూరంగానే కనిపిస్తోంది.